స్కార్పియన్ స్టింగ్ పేషెంట్ ఈఆర్కి వస్తాడు. బయటకి చిన్న స్టింగ్లా కనిపిస్తుంది, కానీ కొన్ని గంటల్లో ఇది ప్రాణాపాయంగా మారవచ్చు. ఈ వీడియోలో స్కార్పియన్ స్టింగ్ను ఈఆర్లో ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. స్కార్పియన్ స్టింగ్ అవ్వంగానే ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి? భయపడకండి, ఇక్కడ డిస్కస్ చేద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ సామ్రాట్. ఎప్పటిలాగే ఇవాళ కూడా ఒక ఎమర్జెన్సీ టాపిక్ తీసుకొని వచ్చాను. ఇది ఒక చిన్న స్కార్పియన్ స్టింగ్లా కనిపించవచ్చు, కానీ ఇది చిన్న సమస్య కాదు. చిన్న స్టింగ్ కానీ పెద్ద ఎమర్జెన్సీ. స్కార్పియన్ వెనం శరీరంలోకి వెళ్ళగానే ఒక ప్రమాదకరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్నే మనం మ్యాసివ్ క్యాటకోలమైన్ రిలీజ్ అని అంటాం. అంటే అడ్రినలిన్ మరియు నార్ అడ్రినలిన్ ఒకేసారి ఎక్కువ విడుదల అవడం. దీని ఫలితంగా అటానమిక్ స్టామ్ ఏర్పడుతుంది. స్కార్పియన్ స్టింగ్లో లక్షణాలు ఒకేసారి రావు. ఇది 4 దశల్లాగా మెల్లగా ముందుకు వెళ్తుంది. మొదటి దశ నొప్పి. స్టింగ్ ఉన్న చోట తీవ్రమైన మంట లాంటి నొప్పి ప్రారంభమవుతుంది. ఇక్కడ చాలా సందర్భాల్లో ఇంజెక్షన్ లిగ్నోకైన్ మరియు పెయిన్ కిల్లర్ ఇచ్చి ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ పట్టించుకోకుండా వదిలేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో దశ అటానమిక్ స్టామ్. బీపీ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి. ఇక్కడే ప్రమాదం శాతం మొదలవుతుంది. నొప్పి కంటే ఈ దశ చాలా ముఖ్యం. మూడో దశ పల్మనరీ ఎడిమా. లంగ్స్లో నీరు చేరుకోవడం, శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుంది. నోటి నుండి నురుగు రావచ్చు. దానినే మనం పింక్ ఫ్రాతీ స్ఫుటం అని కూడా అంటాం. నాలుగో దశ విచ్ ఇస్ షాక్. బీపీ గణనీయంగా పడిపోతుంది. రోగి గందరగోళంగా ఇరిటబుల్గా మారుతాడు. పల్స్ వేగంగా ఉంటుంది, ర్యాపిడ్ పల్స్ అని చెబుతాం. ఈ లక్షణాలు కనిపించగానే వేచి చూడకూడదు. ఇక్కడ చూడండి, ఈ మానిటర్లో హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంది, బీపీ చాలా తక్కువగా ఉంది. ఇది సింపుల్ స్టింగ్ కానే కాదు, ఇది నిజమైన మెడికల్ ఎమర్జెన్సీ. స్కార్పియన్ స్టింగ్లో ఒక మందు ప్రాణాలని కాపాడుతుంది. దట్ ఈస్ ప్రజోసిన్, విచ్ ఈజ్ ఎ సంజీవిని ఫర్ స్కార్పియన్ స్టింగ్. ప్రజోసిన్ ఏం చేస్తుంది? ప్రజోసిన్ క్యాటకోలమైన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎంత త్వరగా ఇస్తే అంత మంచి ఫలితం. ఇక్కడ యూజువల్గా ఒక పెద్ద తప్పు చేస్తాం, బ్లైండ్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం. ఎందుకు? బీపీ గ్రాడ్యువల్గా పడిపోయిందనే ఒక ఉద్దేశంతో మనం బ్లైండ్గా ఐవీ ఫ్లూయిడ్స్ పుష్ చేస్తాం. దానివల్ల మనకు పల్మనరీ ఎడిమా అనేది ఇంకా ఈజీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఫ్లూయిడ్స్ ఓవర్లోడ్ చేయకూడదు. ఇది స్కార్పియన్ స్టింగ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆల్గారిథం. ఎర్లీ ప్రజోసిన్, ఆక్సిజన్, జుడిషియస్ ఫ్లూయిడ్స్, కంటిన్యూయస్ మానిటరింగ్, అవసరమైతే ఐసీయూ కేర్. స్కార్పియన్ స్టింగ్ చిన్నగా మొదలవుతుంది, కానీ టైంలో గుర్తిస్తే ప్రాణాలు ఖచ్చితంగా కాపాడవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎమర్జెన్సీ మెడిసిన్లో నాలెడ్జ్ ఈజ్ లైఫ్ సేవింగ్ వెపన్. ఎర్లీ రికగ్నిషన్ లైఫ్స్ను సేవ్ చేస్తుంది. హోప్ మీకు స్కార్పియన్ స్టింగ్ మేనేజ్మెంట్ను సులభంగా మేనేజ్ చేయడం ఎలా అనే దాని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో స్కార్పియన్ స్టింగ్ పేషెంట్ని ఈఆర్లో స్టెబిలైజ్ చేశాక ఐసీయూలో ఎలా మేనేజ్ చేయాలి, ఏ ఇబ్బందులు ఎదురవుతాయి. స్టే ట్యూన్డ్.